ఒక కన్న తండ్రి కన్నీరు పెడుతున్నాడు. ఒక అభాగ్యుడైన తండ్రి తన కొడుకు కోసం చేతులు జోడించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని వేడుకుంటున్నాడు. ఎన్నో ఆశలతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒకే ఒక్క కొడుకును పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అత్యంత క్రూరంగా కొండపై నుంచి కిందకు తోసేస్తే ఆ తండ్రి గుండె ఎంతలా పగిలిపోయి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఒక పక్క నా కొడుకు చనిపోయాడన్న బాధ, ఇంకో పక్క ఆ బాధను తట్టుకోలేక సొంత తండ్రి కూడా ప్రాణాలు వదిలేయడంతో ఆ కుటుంబం మొత్తం ఏకాకిగా మారిపోయింది. కానీ ఈ కన్నీటికి కోర్టులో విలువుందా? సియా గోయల్ వదిలిన ఒక మిడిల్ ఫింగర్ సిగ్నల్ వెనుక ఉన్న ధైర్యం ఏంటి? ప్రస్తుతం ఇండియాలో అత్యంత సంచలనం సృష్టిస్తున్న కేతన్ అండ్ సియా గోయల్ కేసులో ఒక ఎమోషనల్ అండ్ షాకింగ్ డెవలప్మెంట్ జరిగింది. కేతన్ తండ్రి సాక్షాత్తు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఒక హృదయ విదారకమైన మెయిల్ పంపించారు. మా కేసును ఏదో ఒక మామూలు ఫైల్ లాగా చూడకండి, మాకు న్యాయం చేయండి అని బతిమాలుకున్నారు. కానీ ఇక్కడ ఇంకొక భయంకరమైన నిజం ఏంటంటే, ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వస్తున్న కథనాల ప్రకారం సియా గోయల్ తోసేసింది అని చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని నిరూపించడం చాలా కష్టం అని లా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇండియాలో ఉన్న పంచుసీల్ సిస్టమ్ అంటే ఏంటి? సియా లాయర్లు ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? ఒకవేళ నిజంగానే ఈ కేసులో ఎలాంటి డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోతే సియా ఎస్కేప్ అయిపోతుందా? ఈ కేసుకి సంబంధించిన ప్రతి ఒక్క షాకింగ్ అండ్ ఎమోషనల్ డీటెయిల్ని ఈరోజు వీడియోలో మనం పాయింట్ టు పాయింట్ చాలా డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సియా మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ చేతన్ ఇద్దరు కలిసి కేతన్ని కొండపై నుంచి తోసేశారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఈ క్రూరమైన సంఘటన తర్వాత కేతన్ కుటుంబం ఎలా ఛిద్రమైపోయిందో కేతన్ తండ్రి స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఒక ఎమోషనల్ మెయిల్ పంపించారు. ఆ లెటర్లో ఆయన రాసిన పదాలు వింటే ఎవరికైనా కన్నీళ్ళొస్తాయి. మేడం, ఒక గుండె నిండా బాధతో మరియు అదే గుండె నిండా ఎప్పటికైనా న్యాయం జరుగుతుందన్న ఒకే ఒక్క ఆశతో నేను మీకు ఈ మెయిల్ రాస్తున్నాను. నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లాగానో పలుకుబడి ఉన్న వ్యక్తిగానో మీకు ఈ లెటర్ రాయట్లేదు. నేను కేవలం ఒక సాధారణ తండ్రిగా నా బిడ్డకు న్యాయం జరగాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను అని ఆయన మొదలుపెట్టారు. వాళ్ళ పెళ్లి కోసం ఏకంగా 17 కోట్ల రూపాయలు కేవలం వెన్యూకే అడ్వాన్స్ ఇచ్చిన అంత పెద్ద కోటీశ్వరుడైన తండ్రి ఈరోజు ఒక సామాన్యుడిలా చేతులు జోడించి దండం పెడుతున్నాడు. ఇక్కడ డబ్బు కాదు, కడుపు కోత మాట్లాడుతుంది. ఆ లెటర్లో ఆయన ఇంకేమన్నారో తెలుసా? మా కొడుకు చనిపోయిన రోజు నుంచి మా జీవితం తలకిందులైపోయింది. ప్రతిరోజు ఉదయం మేము అదే బాధాకరమైన నొప్పితో నిద్రలేస్తున్నాం, రాత్రి అదే నొప్పితో పడుకుంటున్నాం. మాకు మిగిలి ఉన్న ఒకే ఒక్క కొడుకును కోల్పోయాం. వాడు చనిపోయిన 20 రోజుల్లోపే వాడి తాతగారు ఆ బాధను, ఆ షాక్ని తట్టుకోలేక బీపీ డౌన్ అయిపోయి గుండె ఆగి చనిపోయారు. కేవలం 20 రోజుల్లో ఒక కొడుకుగా నా తండ్రిని కోల్పోయాను, ఒక తండ్రిగా నా కొడుకును కోల్పోయాను. నా కుటుంబం మొత్తం ముక్కలైపోయింది మేడం అని ఆయన తన బాధను చెప్పుకున్నారు. ఆ తండ్రి ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఆయన రాష్ట్రపతిని ఎలాంటి స్పెషల్ ఫేవర్స్ అడగట్లేదు, మేము ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ అడగట్లేదు, మాకు కావాల్సిందల్లా ఒకటే, ఈ కేసును దయచేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి మార్చండి. న్యాయం జరగడంలో ఆలస్యమైతే మాలాంటి బాధిత కుటుంబాల నొప్పి ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. నా కొడుకు కేతన్ ఇక ఎప్పటికీ తిరిగి రాడు అని మాకు తెలుసు. కానీ వాడి ప్రాణాలు తీసిన ఆ రాక్షసులకు తాము ఎంతటి దారుణమైన క్రైమ్ చేసినా ఈ చట్టం నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు అన్న ధైర్యం రాకూడదు. వాళ్లకు ఈ చట్టంలో ఉన్న అత్యంత కఠినమైన శిక్ష పడాలి. నా చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి ఈ కేసును ఇంకో మామూలు ఫైల్ లాగా చూడకండి అని ఆ లెటర్ ముగించారు. మనం ఈ మధ్య చూసాం, సియా గోయల్ని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు సిగ్గు లేకుండా మీడియాకు ఒక మిడిల్ ఫింగర్ చూపించుకుంటూ దర్జాగా వెళ్ళింది. ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ కిల్లర్ రేపొద్దున ఏ లూప్హోల్ దొరికినా బెయిల్ మీద బయటకు వచ్చి సొసైటీలో మనతో పాటే తిరుగుతుంది. బహుశా ఆ తండ్రి భయం కూడా అదే. మాకు చట్టం అంటే భయం లేదు అన్న సియా మిడిల్ ఫింగర్ ధైర్యానికి ఖచ్చితంగా బ్రేకులు పడాల్సిందే. ఇప్పుడు కేసులోని అసలైన క్రక్స్కి వద్దాం. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయిన ఒక మేజర్ ఆర్టికల్ మొత్తం కేసుని టర్న్ చేసేలా ఉంది. అదేంటంటే సియా తోసేసింది అని చెప్పడం చాలా ఈజీ, కానీ కోర్టులో దాన్ని ప్రూవ్ చేయడం చాలా చాలా కష్టం. ఎందుకు కష్టం బ్రో? సియా తోసేసింది, సీక్రెట్ ఫోన్ దొరికింది, వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు, ఇవన్నీ పోలీసులే చెప్తున్నారు కదా అని మీరు అడగొచ్చు. అవును, పోలీసులు ఇవన్నీ చెప్తున్నారు. బహుశా పోలీస్ స్టేషన్లో సియా మరియు చేతన్ ఆ నిజాలన్నీ ఒప్పుకొని కూడా ఉండొచ్చు. కానీ పోలీసులు చెప్పే వాగ్మూలాన్ని కోర్టు గుడ్డిగా నమ్మదు. ఇలాంటి కేసుల్లో ఇండియాలో పంచుషీల్ అని పిలిచే 5 కఠినమైన రూల్స్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవుతుంది. ఆ 5 రూల్స్కి పక్కాగా పోలీసులు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చూపిస్తేనే సియాకు శిక్ష పడుతుంది, లేకపోతే ఆమె దర్జాగా బయటకు వచ్చేస్తుంది. ఆ పంచశీల్ రూల్స్ ఏంటో, అవి సియాకు ఎలా హెల్ప్ అవ్వబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. రూల్ నెంబర్ 1, ప్రతి అనుమానం పక్కాగా నిరూపించబడాలి. పోలీసులు ఏమంటున్నారు?
సియా మరియు చేతన్ ముందే రిహార్సల్ చేశారు, కొండ మీద ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు అని చెప్తున్నారు. దానికి కోర్టు ఏమడుగుతుందంటే వాళ్ళు రిహార్సల్స్ చేశారు అని చెప్పడానికి వీడియో ప్రూఫ్ ఏమైనా ఉందా, వాళ్ళు కలిసే ప్లాన్ చేశారని అనడానికి ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయా? పోలీసులు ఊహించి చెప్తే కుదరదు, డైరెక్ట్ ప్రూఫ్ తీసుకురండి అని అడుగుతుంది. రూల్ నెంబర్ 2, అన్ని సియా వైపే వేలెత్తి చూపాలి. దొరికిన సాక్ష్యాలు అన్నీ ఖచ్చితంగా సియానే ఆ తప్పు చేసింది అని మాత్రమే ప్రూవ్ చేసేలా ఉండాలి. ఎక్కడైనా వేరే వాళ్ళు చేశారేమో అని ఒక చిన్న డౌట్ వచ్చినా సియా ఎస్కేప్ అయిపోతుంది. ఇక్కడ ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నోయిడాలో జరిగిన అరుషి తల్వార్ కేస్. ఆ కేసులో తల్లిదండ్రులే చంపారని అందరూ అనుకున్నారు, కానీ వేరే వాళ్ళు కూడా చంపి ఉండే ఛాన్స్ ఉంది కదా అని డిఫెన్స్ లాయర్లు ఒక చిన్న పాయింట్ లేవనెత్తేసరికి ఆ కేసు మొత్తం వీక్ అయిపోయింది. రూల్ నెంబర్ 3, ప్రతి క్లూ కంక్లూజివ్ నేచర్. పోలీసులు ఒక సీసీటీవీ ఫుటేజ్ తెచ్చారు. అందులో ఎండలో ఒక వ్యక్తి హుడ్డీ వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ నడుస్తున్నది చేతన్ గాడే సార్ అని పోలీసులు చెప్తే కోర్టు ఒప్పుకోదు. ముఖం కనిపించినప్పుడు వాడే అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? కేవలం టవర్ లొకేషన్ అక్కడ ఉన్నంత మాత్రాన వాడే తోశాడని ఐ విట్నెస్ చూపించండి అని అడుగుతుంది. నెంబర్ 4, ఇది యాక్సిడెంట్ కాదని ప్రూవ్ చేయాలి. డిఫెన్స్ లాయర్లు ఎప్పుడు ఒకటే పాట పాడుతూ ఉంటారు. మా అమ్మాయికి ఏమీ తెలియదు సార్, ఆ కొండపై నుంచి కేతన్ కాలు జారి ప్రమాదవశాత్తు పడిపోయాడు, మా అమ్మాయే వాణ్ణి తోసేసింది అనడానికి సాక్ష్యం ఏది అని అడుగుతారు. ఇక్కడే పోలీసులకు అసలైన సవాల్ ఎదురవుతుంది. పంచుషీల్లోని 4వ రూల్ ఏంటంటే, ఒకవేళ ఇది యాక్సిడెంట్ అని ఎదుటి వాళ్ళు వాదిస్తే, లేదు ఇది 100% యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ లేదు, ఇది పక్కాగా మర్డరే అని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించాలి. ఆ కొండపై నుంచి గాలికి పడిపోయాడా లేక ఎవరైనా గట్టిగా తోస్తే పడిపోయాడా అని సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి. ఒకవేళ డిఫెన్స్ లాయర్లు క్రియేట్ చేసిన యాక్సిడెంట్ థియరీని పోలీసులు బ్రేక్ చేయలేకపోతే సియా ఈజీగా బెయిల్ మీద బయటకు వచ్చేస్తుంది. రూల్ నెంబర్ 5, చైన్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకూడదు. సియా కేతన్ని మోసం చేసింది, డబ్బులు లాగేసింది, బాలి ట్రిప్పులో పాస్పోర్ట్ చించేసింది. ఇదంతా ఒకెత్తు, కానీ మర్డర్ని ప్లాన్ చేసిన దగ్గర నుంచి ఆ మర్డర్ని ఎగ్జిక్యూట్ చేసే వరకు పోలీసులు చెప్తున్న స్టోరీలో ఏ ఒక్క చిన్న లాజిక్ కూడా మిస్ అవ్వకూడదు. బ్రో ఇన్ని చెప్తున్నారు కదా, మరి కేతన్ని కొండపై నుంచి కిందకు తోసేసింది ఎవరు అని కోర్టు అడిగితే ఇక్కడే ఒక అతిపెద్ద కన్ఫ్యూజన్ రన్ అవుతుంది. పోలీసుల ఫస్ట్ థియరీ ప్రకారం సియా ముందుగా ఒక సిగ్నల్ ఇచ్చింది, అప్పుడు వెనక దాక్కున్న చేతన్ వచ్చి కేతన్ని కిందకి తోసేశాడు. కానీ ఇంకో థియరీ ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి కేతన్ని కిందకు తోసేశారు. అసలు తోసేసింది సియానా చేతన్ గాడా లేక ఇద్దరా? ఒకవేళ తోసేసింది సియా అయితే ఒక శిక్ష పడుతుంది, తోసేసింది చేతన్ అయ్యి సియా కేవలం ప్లాన్ మాత్రమే చేస్తే ఇంకో శిక్ష పడుతుంది. అసలు తోసేసింది ఎవరు అనడానికి పక్కా సాక్ష్యం ఎక్కడుంది? కోర్టులో కేవలం వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్తే చల్లదు, దానికి ఆధారాలు చూపించాలి. ఎందుకంటే అక్కడ ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లేదు, వాళ్ళను చూసిన వాళ్ళు ఐ విట్నెస్ ఎవ్వరు లేరు. ఇదే లాయర్లకు దొరికిన అతిపెద్ద ఆయుధం. బ్రో ఆ అమ్మాయి చేసిన నాటకాలు మనందరికీ క్లియర్గా తెలుస్తున్నాయి కదా, మరి వాళ్లకు ఉరిశిక్ష ఎందుకు వేయరు? కోర్టులు ఎందుకు ఇన్ని ఆధారాలు అడుగుతున్నాయి అని మీలో చాలామందికి కోపం రావచ్చు. దానికి కారణం మన ఇండియన్ లా సిస్టంలో ఉన్న ఒక బేసిక్ రూల్, నేరం రుజువయ్యే వరకు ప్రతి ఒక్కరూ నిర్దోషులే. ఒకసారి గతం వైపు చూస్తే ఎలాంటి తప్పు చేయని ఎంతోమంది అమాయకులు ఫేక్ కేసుల్లో ఇరుక్కొని 30-40 ఏళ్ల పాటు జైల్లో మగ్గిపోయిన చరిత్ర మన దేశంలోనూ అమెరికా లాంటి దేశాల్లోనూ ఎన్నో ఉన్నాయి. ఒక అమాయకుడి జీవితం నాశనం అవ్వడం కంటే భయంకరమైన పాపం ఇంకోటి ఉండదు. అందుకే 100 మంది దోషులు తప్పించుకున్నా సరే ఏ ఒక్క నిర్దోషికి అన్యాయం జరగకూడదు అన్న ఉద్దేశంతోనే కోర్టులు ఎమోషన్స్ని కాకుండా కేవలం పక్కా సాక్ష్యాలను మాత్రమే నమ్ముతాయి. ఒకవేళ సియా నిజంగా ఆ మర్డర్ చేయకపోయి ఉంటే ఆ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలనే కదా డిఫెన్స్ లాయర్లు తమ ప్రాణాలు పెట్టి వాదిస్తారు. అందుకే కోర్టు ప్రతి ప్రూఫ్ని 1కి 100 సార్లు క్రాస్ చెక్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం సియా అమాయకురాలు అని అస్సలు అనుకోవట్లేదు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో ఆమె ఆడిన డ్రామాలు అన్నీ ఇన్ని కాదు. అందుకే కేతన్ తండ్రి ఏమంటున్నాడంటే, మాకు స్పెషల్ ట్రీట్మెంట్ వద్దు, ఈ కేసుని వెంటనే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి అప్పగించి వీలైనంత త్వరగా మాకు న్యాయం జరిగేలా చూడండి అని ఆయన ప్రాధేయపడుతున్నాడు. ఇక్కడ మనం కేరళలో జరిగిన ఒక ఫేమస్ కేసుని గుర్తు చేసుకోవాలి. కేరళ కాషాయం కేస్. తన బాయ్ ఫ్రెండ్కి కాషాయంలో సైలెంట్గా పాయిజన్ కలిపి ఇచ్చి చంపేసింది ఒక సైకో ప్రియురాలు. ఆ కేసులో కూడా మొదట ఎలాంటి ఆధారాలు లేవు అని అందరూ అనుకున్నారు. కానీ కేరళ పోలీసులు ఒకే ఒక్క అబద్ధాన్ని పట్టుకొని చైన్ ఆఫ్ ఎవిడెన్స్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా పక్కాగా నిరూపించి కోర్టు ముందు పెట్టారు. కేవలం ఏడాదిన్నర లోపే ఆ కేసు తేలిపోయింది. ఆ అమ్మాయికి శిక్ష పడింది. ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు కూడా అదే రేంజ్లో డెడికేషన్ చూపిస్తే సియా మరియు చేతన్ గాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పోలీసులకు కావాల్సిందల్లా ఎక్కడ ఎలాంటి లూప్ హోల్ లేకుండా ఆ ఇద్దరిని ఆ మర్డర్ స్పాట్లో లాక్ చేసే ఒకే ఒక్క స్ట్రాంగ్ ఎవిడెన్స్.
ఆ సాక్ష్యాన్ని వెతికి తీసే పనిలోనే పోలీసులు ఇప్పుడు రాత్రింపగళ్ళు తేడా లేకుండా శ్రమిస్తున్నారు. నా వరకైతే నేను ఈ కేసుని చాలా పర్సనల్గా ఫాలో అవుతున్నాను. కేతన్ లాంటి ఒక మంచి కుర్రాడికి పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అవుదాం అని కలలు కన్న ఒక యువకుడికి ఇలాంటి దారుణమైన మరణం రావడం నిజంగా తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళ ఎంగేజ్మెంట్ వీడియోస్ చూస్తుంటే నాకే కడుపు తరుక్కుపోతుంది. ఖచ్చితంగా ఆ భాగ్యుడైన తండ్రి పోరాటం గెలవాలి. కేతన్కి న్యాయం జరగాలి. ఈ మొత్తం ఎపిసోడ్ మనందరికీ నేర్పుతున్న ఒకే ఒక్క జీవిత సత్యం: మీరు ఎంత పెద్ద కోటీశ్వరులైనా సరే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. డోంట్ ట్రస్ట్ ఎవ్రీవన్ బ్లైండ్లీ. ఎవరితోనైనా రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రవర్తనలో ఏ చిన్న తేడా వచ్చినా రెడ్ ఫ్లాగ్స్ కనిపించిన వెంటనే బయటకు వచ్చేయండి. అంతే తప్ప జాతకంలో 36కి 28 గుణాలు కలిశాయి, రాజయోగం పడుతుంది అని ఆ జాతకాలను మూఢనమ్మకాలను గుడ్డిగా ఫాలో అయిపోయి మీ పిల్లల జీవితాలను ప్రాణాలను పణంగా పెట్టకండి. సియా గోయల్ కేసు దీనికి ఒక భయంకరమైన ఉదాహరణ. ఈ కేసుకి సంబంధించిన రాబోయే రోజుల్లో ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను ఖచ్చితంగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. మీరేమనుకుంటున్నారు? సియా మరియు చేతన్లకు ఏ శిక్ష పడితే కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పని ఇలాంటి డీటెయిల్స్ని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. జై హింద్.